మా తవాంగ్ డే 2 ట్రిప్లో కామెంగ్ కల్చర్ అండ్ హెరిటేజ్ మ్యూజియం కూడా వచ్చామని చెప్పాను న్యూకుమాండాంగ్ ఊర్లో. ఇక్కడ మనం ఈ వీడియోలో అయితే కామెంగ్ మ్యూజియం గురించి పూర్తిగా తెలుసుకుందాం. యాక్చువల్గా అరుణాచల్ ప్రదేశ్ని ల్యాండ్ ఆఫ్ డాన్లైట్ మౌంటైన్స్ అని కూడా పిలుస్తారు. ఈ అరుణాచల్ ప్రదేశ్లోని వెస్ట్ కామెంగ్ జిల్లాలో న్యూక్మదుంగ్ అనే గ్రామంలో మన ఆర్మీ వాళ్ళు ఈ గొప్ప మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంను అక్టోబర్ 23, 2024లో అరుణాచల్ సీఎం అయిన పెమా ఖాండు గారు స్టార్ట్ చేశారు. ఈ మ్యూజియం ఇండియన్ గవర్నమెంట్ చేపట్టిన వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అండ్ ఇండియన్ ఆర్మీ యొక్క ఆపరేషన్ సద్భావన కింద నిర్మించబడింది. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఇక్కడి స్థానిక ప్రజలు తమ యొక్క పూర్వీకుల భూమిని స్వచ్ఛందంగా ఈ మ్యూజియం కోసం విరాళంగా ఇచ్చారు. ఈ మ్యూజియంలో అడుగు పెట్టగానే మనకు అరుణాచల్ ప్రదేశ్ యొక్క గొప్ప చరిత్ర కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు 343 పురాతన వస్తువులు ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని నియోలిథిక్ కాలం నాటివి కూడా ఉన్నాయి, అంటే ఎంతో పురాతనమైనవి. పశ్చిమ కామెంగ్లో 6 ప్రధాన తెగలకు సంబంధించిన సాంప్రదాయ దుస్తులు, ఆయుధాలు మరియు నిత్య జీవితంలో వాడే వస్తువులు కూడా ఇక్కడ ప్రదర్శించారు. మన పురాణాలైన కాళికా పురాణం మరియు మహాభారతంలో కూడా అరుణాచల్ ప్రదేశ్ యొక్క ప్రస్తావన ఉందట. ఆ విషయాలను కూడా ఇక్కడ ఎంతో చక్కగా వివరించారు. ఈ మ్యూజియం ఉన్న ప్లేస్కి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. 1962లో జరిగిన భారత్ చైనా వారు కూడా ఇక్కడే జరిగింది. ఈ మ్యూజియంలో ఆ యుద్ధానికి సంబంధించిన జ్ఞాపకాలను మరియు భారత సైనికుల వీరత్వాన్ని కూడా మీరు చూడవచ్చు. ఇంకా ఇక్కడ ఆ యుద్ధంలో తమ ప్రాణాలను అర్పించిన వీరులకు వార్ మెమోరియల్ కూడా ఉంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని భావిస్తున్నాను. మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. మీ స్నేహితులకు కూడా తవాంగ్ వెళ్ళే వారికి మన భారతీయ సైనికుల యొక్క వీరత్వాన్ని తెలియజేసేందుకు ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. మా తవాంగ్ డే 2 కంప్లీట్ వీడియోని అయితే ఇక్కడ క్లిక్ చేసి వెంటనే చూడండి.